కోడలి సమంత బంగారం నాకిచ్చిన మాట కోసం ఇప్పటి వరకు తాను కూడా ఎవరికి చెప్పకుండా ఆ మాట మీదే నిల్చుంది అంటూ కుండబద్దలు కొట్టే నిజం బయట పెట్టేశారు నాగార్జున గారు. అసలు ఆ మాట ఏంటి అంటారా? అసలు సమంత నాగ చైతన్య ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే ఈ జంట చాలా చూడముచ్చటగా ఉండేవారు. ఈ జంటను చూస్తుంటే కన్నుల పండగగా ఉండేది. అలాంటి జంట ఒక్కసారిగా విడాకులు తీసుకోవడం జరిగింది. దానికి గల కారణం ఏంటి అంటే అక్కినేని నాగార్జున గారు అయితే తన కోడలి సమంతకు అడగడం జరిగింది. ఏంటి అంటే, నాకు నా తండ్రి కావాలి, త్వరలోనే నాకు పండంటి మగబిడ్డకు నువ్వు జన్మనిచ్చి నా ఇంటికి వారసుడిగా ఇవ్వాలి అని అడగడంతో కొంచెం నేను సినిమాలో బిజీగా ఉన్నాను, కానీ మామగారు ఇప్పుడు ఆ ఫ్యామిలీ ప్లానింగ్ అయితే నా దగ్గర లేదు, తర్వాత ఎప్పుడు నేను చూస్తాను అని తన మామగారికి అయితే చెప్పడం జరిగింది. కానీ తన మామగారు మాత్రం అప్పటికే ఒప్పుకోవడం లేదు. నాకు మాత్రం ఇప్పుడు నా తండ్రి నా ఇంట అడుగు పెట్టేయాలి వారసుడుగా. అయితే నువ్వు నా తండ్రిని నాకు ఇవ్వలేకపోతే ఇక్కడి నుంచి నువ్వు నాగ చైతన్య జీవితంలోంచి తప్పుకోవాల్సి ఉంటుంది అంటూ చెప్పుకురావడంతో, అయితే నీకు బిడ్డే కావాలి, అయితే నేను తప్పుకుంటాను చైతన్య జీవితంలోంచి, కానీ ఈ మాట మనిద్దరి మధ్య ఉండాలి, ఎవరి మధ్య రాకూడదు అంటూ ఇద్దరు కూడా కలిపి గొడవలు ఆడుకుంటున్నట్టు నటిస్తూ అక్కడ సమంత నాగ చైతన్యతో విడిపోవడం జరిగింది.